లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎగ్ బ్రెడ్ టోస్ట్ తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసులు 4, కొత్తిమీర తరుగు కొద్దిగా, కారం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, శనగపిండి 1 స్పూన్, పాలు కొద్దిగా, ఎగ్స్ 4. ముందుగా ఒక బౌల్ తీసుకొని 4 కోడిగుడ్లను ఇందులో పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి కోడిగుడ్లను కొట్టి పోసుకున్న తర్వాత ముందుగా అందులో శనగపిండిని వేసుకోవాలి. ఆ తర్వాత కారం వేసుకోవాలి. అలాగే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర తరుగు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పాలని ఇందులో పోసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా గిల్ల కొట్టుకోవాలి. దీన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బ్రెడ్ స్లైసులు తీసుకొని ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమంలో ఈ బ్రెడ్ స్లైస్ని ముంచుకొని ప్యాన్లో వేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిపైన మళ్ళీ కొద్దిగా కోడిగుడ్డు మిశ్రమాన్ని స్పూన్తో వేసుకోవాలి. ఇలా అయితే ఎగ్గు మిశ్రమం దీనికి బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొక వైపుకి కూడా తిప్పి వేసుకోవాలి. మళ్ళీ దీనిపై స్పూన్తో మరికొద్దిగా కోడిగుడ్డు మిశ్రమాన్ని మీరు చూస్తున్న విధంగా ఇలా వేసుకోవాలి. దీన్ని కూడా మరొక వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకొని దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. దాని తర్వాత మరికొద్దిగా ఆయిల్ వేసుకొని మరొక బ్రెడ్ స్లైస్ని ఇలాగే చేసుకోవాలి. ఇలాగే అన్ని బ్రెడ్ స్లైసులని ఫ్రై చేసుకోవాలి. ముందుగా చెప్పిన విధంగా ఒకవైపుకు కాల్చుకొని తిప్పుకున్న తర్వాత స్పూన్తో ఇలా పైన వేసుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయ్యింది. దీన్ని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఎగ్ బ్రెడ్ టోస్ట్ రెడీ అయ్యింది. ఇది మార్నింగ్ టిఫిన్గా లేదా ఈవినింగ్ స్నాక్స్గా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు
పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.